ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు ప్రతి దూషణ చేయకూడదు. మిమ్మల్ని హింసించినప్పుడు మరలా వాళ్ళకు కీడు చేయకూడదు. దేవుని పిల్లలు మరలా కీడు చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు నా సంఘానికి చెప్తా ఉంటాను, నాకంటే పెద్ద కష్టాలు వచ్చినాయి మీకు అంటుంటాను. నాకంటే పెద్ద రోగం వచ్చిందా మీకు? 2 సార్లు కోపించుకున్నా. 40 కుట్లు మీరు చూపియండి. మీకు తెలుసా ఆపరేషన్ అంటే? వెనక మత్తు ఇంజక్షన్ వేస్తే ఎట్టుంటో తెలుసా మీకు? పైపులు 3 బ్యాగులేసి మనిషి పొట్టలో నుంచి 3 బ్యాగులేసి మనిషి నడవడం మీకు తెలుసా? నాకంటే పెద్ద రోగాల మీ రోగాలు. ఈ మధ్య అట్టనే లోపలికి పోతుంది అంటేదమ్మా. ఈయన ఏంది మీకు వచ్చే రోగాలు? ₹1 రోగాలు. ఏంది మీకు వచ్చే కష్టం? ఈ మధ్య నీకు ఎక్కువైంది. అయ్యో ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఇంట్లో వార్నింగ్లు. నా సంగతి తెలియదు అమ్మ. ఎందుకమ్మ చర్చికి వచ్చేది? ఆయన అంటాడు, రాని రాజన్న వస్తే చెప్తా. ప్రజలా హల్లెలూయా. నేను ఒకళ్ళ ఇంటికి పోయింది. ఆ ఇంటికి పోతే ఆ లాయన ఉన్నాడు. అన్న వందనాలు అన్నాను. వందనాలన్నా దర్శించాలి. అన్న వచ్చిండు. మీ అన్న అన్నాడు. ఎవరు? మీ అన్న వచ్చిండు అన్నాడు. నేనండి ఏందా నీకు ఆశయం ఎక్కువైంది అనంటే, ఇది చెప్తా. ఆ కిచెన్లో ఉందిలే. మీ అన్న వచ్చిండు, చక్కగా మాట్లాడు అని అంటుంది. ఆయన ఉండి, చూసినవా మొన్న బాప్తిస్మం ఇచ్చినవంటే నేను ఇచ్చినానన్నాను. మరి నేలకి కూడా ఇవ్వకూడదు. సిగ్గుపాయ. అది ఒక్కటి ఎందుకు కూడుకున్నావు అన్న? దాని గురించి పంపాల్సింది. జనులు మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము. పౌలు గారు కూడా అదే ఆశపడ్డారు. కొట్టుకుంటారా కొట్టుకోండి, తిట్టుకుంటారా తిట్టుకోండి, దూషిస్తారా దూషించుకోండి. ఇదిగో నా శరీరం అప్పగించుకుంటున్నాను, కొరడా దెబ్బలా కొట్టండి, రకరకాలైన హింసలు చేయండి. ఎందుకో తెలుసా? నా కొరకు ప్రతిఫలము పరలోకములో దాచిపెట్టబడి ఉన్నది. అది పరలోకము కొరకే ఈ బ్రతుకు, పరలోకము కొరకే ఈ జీవితము. ఇక్కడి కొరకు కాదు. నీ కీడు చేస్తే కీడు చేయగాకండి.